తో తనను మోసం చేశారంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ నేపథ్యంలో గతేడాది దివ్యకు కొల్చారానికి చెందిన యువకుడితో వివాహం చేశారు. అయితే దివ్యకు గొల్ల అనిల్ అనే యువకుడు మెసేజ్లు చేస్తున్న నేపథ్యంలో కలహాలు చెలరేగాయి. దీంతో దివ్యకు భర్త విడాకులు ఇవ్వడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీకి వచ్చిన గొల్ల అనిల్ 20 లక్షల కట్నం, ఎకరం పొలం ఇస్తేనే వివాహం చేసుకుంటానంటూ తెలపడంతో దివ్య తల్లి కట్నం మాత్రమే ఇస్తానంటూ వివాహం చేసుకోవాలని ఒప్పంద పత్రం చేసుకున్నారు. కానీ అనిల్ మరలా నేనే నీకు 26 లక్షలు ఇస్తాను, వివాహం మాత్రం చేసుకోనంటూ మొహం చాటేసి బంధువుల వద్ద ఉంటున్నాడు. ఇక నిన్న సాయంత్రం ఇంటికి అనిల్ వచ్చాడని సమాచారం తెలుసుకున్న దివ్య తల్లితో కలిసి ఇంటి ముందుకు బైఠాయించడంతో అనిల్ తల్లి తమపై దాడి చేసి తాళం వేసుకుని వెళ్ళిందంటూ దివ్య లబోదిబోమంది. అనిల్తో వివాహం చేయాలంటూ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన తెలిపింది. నిరసన 20 లక్షల డిమాండ్, 1 ఎకరం పొలం డిమాండ్ చేస్తే ఎకరం పొలం చేసిస్తాను. 20 లక్షలకు ఒక 10 లక్షలు అయితే ఇస్తా, పొలం అంటే కట్టేస్తా. కానీ ఇప్పట్లో 20 లక్షలు అంటే రేలేను. నాకు ఒక 6 నెలల టైం లేదు. నాకు తెచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు లేదు. నాకు 6 నెలల టైం ఇస్తే 6 నెలల నేను తెచ్చిస్తా, ఎట్లా నన్ను కానీ తెచ్చిస్తా అని చెప్పిస్తా. అట్లయితే 6 నెలల నాటికే పుస్తకం కడతారన్నారు. ఇక వీళ్ళ పెద్ద ఆయన కొడుకు ఇప్పుడు లేరు సార్, వాళ్ళు 6 నెలల నాటికే పుస్తకం కడతారన్నారు. అందరు అన్యాయం చేసి సార్, వీళ్ళు అందరు బాధ్యులే, వీళ్ళు 3 ఇళ్ళు బాధ్యులే. ఇంట్లో 6 నెలల నాటికి పుస్తకం కడతారంటే కల్లా ఈ పిల్ల ఏం చేసింది, నా తమ్ముడు చిన్నగా ఉన్నాడు, అక్కడ ఏం తిని బతాడు అంటే అందరు అన్నారు. ఎట్లా నడుతామని ఈ పిల్లని అంటే కొంగుబాటి నడుతాను, ఇట్లా కొంగుబాటి ఊరంతా నేర్చి సార్. అప్పుడు 20 లక్షల రూపాయలు 1 ఎకరం పొలం డిమాండ్ చేసి ఈ పిల్లగాడు ఇస్తే చేసుకుంటా కట్నం కింద 20 లక్షలు 1 ఎకరం. నా తన ఉన్నదే 1 ఎకరన్నర పొలం సార్, కరెక్ట్ 1 ఎకరన్నర. 1 ఎకరన్నర పొలంలో 1 ఎకర ఇవ్వమన్నారు. 1 ఎకర డిమాండ్ చేసిన అంటే సరే 1 ఎకర ఇచ్చేస్తాను. నా బిడ్డ కన్నా ఎక్కువ కాదు, నా కొడుకు నేను నా పాసం దొంగకొని బతుకు 1 ఎకర ఇచ్చేస్తాను. 20 లక్షలు డిమాండ్ చేసి 20 లక్షలు డిమాండ్ చేస్తే పిల్ల ఏమైనా చచ్చిపోతే నాకు నా పిల్ల దొరకదు. సరే నేనేమన్నా అడిగి కాసేరన్నా 20 లక్షలు రావు, 10 లక్షలు పెళ్లికి ఇస్తాను. నేను వారం రోజులలో పెళ్లి చేసుకుంటామన్నారు సార్. 20 లక్షలు ఇస్తే 26 తారీఖు నాడు జనవరిలో పంచాయతీ అయింది సార్. జనవరి 10 తారీఖు డిసెంబరు 20 లక్షల డిమాండ్, 1 ఎకరం పొలం డిమాండ్ చేస్తే ఎకరం పొలం చేసిస్తాను. 20 లక్షలకు ఒక 10 లక్షలు అయితే ఇస్తా.